వేరు, నువ్వు వేరు. అందరి లైఫ్లు నీ లైఫ్ వేరు. అందరి జీవితాలు అలా ఎందుకున్నాయి, నా జీవితం ఎలా ఎందుకుంది అంటే, అడవిలో దేవదారు వృక్షాలు చాలా ఉన్నాయి. ఒక ఆయన వచ్చాడు, మార్కర్ తీసుకున్నాడు, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. 2-3 చెట్లు చూస్తున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు. మళ్ళీ 2-3 చెట్లు తిరుగుతున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు. అట్లా ఉన్న చెట్లన్నిటిలో మొత్తంలో 2 భాగాలు చేశాడు. ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు, ఒకటి గీయని చెట్లు. గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు, ఎన్నుకున్న చెట్లు, ఏర్పరచుకున్న చెట్లు, ప్రత్యేకించుకున్న చెట్లు, దేవుడు కోరుకున్న చెట్లు. కొన్ని ఉన్నాయి, అవే భక్తులు. వారే భక్తులు. లోకములో నుండి ఆయన వేరుపరచుకున్నటువంటి పాత్రలు.